వెల్కమ్ టు స్మార్ట్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం 209 చూద్దామండి. అండ్ క్వశ్చన్ నేమ్ చూసినట్లయితే మినిమం సైజ్ సబ్ అరే సమ్. ఇది మీడియం లెవెల్ ప్రాబ్లం అనమాట. అండ్ ఆల్సో క్వశ్చన్ ఒకసారి చూద్దాం. గివెన్ అన్ యారే ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ నమ్స్ అండ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ టార్గెట్, రిటర్న్ ద మినిమల్ లెంత్ ఆఫ్ ఏ సబ్ అరే whose sum is greater than or equal to target. If there is no such sub array, return 0. క్వశ్చన్ అర్థం ఏంటంటే మనకి నమ్స్ అనే ఒక ఇంటీజర్ యారే ఇస్తారనమాట. అండ్ ఆల్సో టార్గెట్ అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇస్తాడు. మనం ఏం చేయాలంటే మనం మినిమం లెంత్ సబ్ యారే కనుక్కోవాలి. అండ్ ఆల్సో ఆ సబ్ యారే ఎట్లా ఉండాలంటే ఆ సబ్ యారేని సమ్ చేస్తే మనకి టార్గెట్ కంటే ఎక్కువ కానీ లేదంటే టార్గెట్కి ఈక్వల్గా కానీ రావాలన్నమాట. ఇఫ్ సపోజ్ మనకు అలాంటి సబ్ అరేస్ ఏం దొరకలేదు అనుకుంటే సింపుల్గా 0 రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ 1 చూడండి. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 231,243. అవుట్పుట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 అనేది ఎలా వచ్చిందని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇచ్చిన టార్గెట్ ఎంత? 7. అండ్ మనం క్వశ్చన్ ఏం చేయాలి? మినిమం లెంత్ సబ్ యారే కనుక్కోవాలి. ఓకే, మినిమం లెంత్ సబ్ యారే. అండ్ ఆల్సో ఆ సబ్ యారేని సమ్ చేసినప్పుడు మనకి టార్గెట్ కన్నా ఎక్కువ కానీ లేదంటే టార్గెట్కి ఈక్వల్గా కానీ సమ్ రావాలన్నమాట. ఇఫ్ సపోజ్ మనం సబ్ యారే స్టార్టింగ్ నుంచి తీసుకుంటూ వెళ్దాం. మీన్స్ స్టార్టింగ్ ఎంత వాల్యూ? 2. దాన్ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ 2నే. అండ్ 2 అనేది 7 కంటే లెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సబ్ అరే ఎంత? 2 + 3. దాన్ని సమ్ చేస్తే మనకేమొస్తుంది? 5. అండ్ ఆల్సో 5 అనేది లెస్ దాన్ 7 ఓన్లీ. అండ్ అలా నెక్స్ట్ కూడా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ సబ్ అరే 1, 2 + 3 + 1. సమ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 6 వస్తుంది. అండ్ ఆల్సో 6 ఈజ్ లెస్ దాన్ 7. మనకి లెంత్ ఎప్పుడు కనుక్కోవాలంటే 7 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే 7కి ఈక్వల్ అయినప్పుడు కానీ మనం లెంత్ కనుక్కుంటే సరిపోతుంది. అండ్ ఇప్పటితో వరకు చూసిన ఈ 3 కేసెస్లో 7 కంటే తక్కువే ఉందన్నమాట సమ్. సో నెక్స్ట్ చెక్ చేద్దామండి. నెక్స్ట్ ఎంత? 2 + 3 + 1 + 2. అండ్ దీన్ని సమ్ చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది? 8 వస్తుంది అనమాట. అండ్ 8 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ఇప్పుడు గ్రేటర్ దాన్ 7 అయింది కాబట్టి దీని లెంత్ ఎంతో ఒకసారి చెక్ చేద్దాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 క్వశ్చన్ ప్రకారం గ్రేటర్ దాన్ 7. అండ్ దీని లెంత్ ఎంత? సబ్ అరే లెంత్ 1, 2, 3 అండ్ 4. సో సబ్ అరే లెంత్ ఎంత? 4. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇప్పుడు ఆల్రెడీ మన సమ్ అనేది 7 కంటే ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 7 కంటే ఎక్కువే అవుతుంది అనమాట. ఎందుకంటే క్వశ్చన్లో మనకేమి ఇచ్చారు? ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్సే ఇస్తామని చెప్పారు. సో ఇఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ మనం యాడ్ చేసినా సరే అది గ్రేటర్ దాన్ 7 అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? మినిమం కనుక్కోవాలి. సో మినిమం కనుక్కోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేసే తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని సబ్స్ట్రాక్ట్ చేసేస్తాం అనమాట. మీన్స్ మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 2 ఉంది. సో ఆ 2 రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తాం. మీన్స్ 3 + 2 రిమూవ్ చేస్తే మిగిలిన సబ్ అరే 1 + 2. ఒకసారి ఇవి సమ్ చేస్తే మనకేమొస్తుందో చెక్ చేద్దాం. 3 + 1 4 + 2 6. 6 అనేది 7 కంటే తక్కువ అనమాట. సో దీనికి లెంత్ మనం కనుక్కోవాల్సిన పని లేదు. నెక్స్ట్ 2 తర్వాత ఏం ఎలిమెంట్ ఉంది? 4. సో అది యాడ్ చేద్దాం మన సబ్ అరేకి. మీన్స్ 3 + 1 + 2 + 4. ఇది సమ్ చేసినప్పుడు మనకేమొస్తుంది? 6 + 4 10. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 7. సో దీని లెంత్ మనం కనుక్కుంటాం అనమాట. లెంత్ ఎంత? లెంత్ 3, 1, 2, 4 మీన్స్ 4. ఈ సబ్ అరే లెంత్ కూడా 4. అండ్ ఆల్సో 7 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనం లాస్ట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం రిమూవ్ చేసేయాలన్నమాట మన సబ్ అరేలోంచి. సో రిమూవ్ చేసిన తర్వాత మనకు వచ్చే సబ్ అరే అంటే 1 + 2 + 4. ఒకవేళ దీన్ని సమ్ చేస్తే ఏం వాల్యూ వస్తుంది?
1 + 2 3, 3 + 4 7. 7 ఈజ్ ఈక్వల్ టు 7. సో ఈ కేసులో కూడా మనం లెంత్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. లెంత్ ఎంత 3. ఓకే, నెక్స్ట్ 1 రిమూవ్ చేసేస్తాం. 1 రిమూవ్ చేశాక మనకి రిమైనింగ్ సబ్ అరే ఏంటి 2 + 4. అండ్ సమ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత? సమ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ 6. అండ్ 6 ఈజ్ లెస్ దాన్ 7. ఈ కేసులో మనం లెంత్ క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదనమాట. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 3 ఉంది. సో 2 + 4 + 3 ఏమొస్తుంది? సమ్ చేసినప్పుడు వాల్యూ 9 వస్తుంది అనమాట. అండ్ ఆల్సో 9 ఈజ్ గ్రేటర్ దాన్ 7. సో దీని సబ్ అరే లెంత్ కనుక్కుంటాం. లెంత్ ఎంత వస్తుంది 3. ఓకే, సో మళ్ళీ అగైన్ 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేశాక మనకు వచ్చే సబ్ అరే ఏంటి 4 + 3. దీని సమ్ ఎంత 7. అండ్ 7 ఈక్వల్ టు 7. సో మనం ఏం చేస్తాం లెంత్ కనుక్కుంటాం అనమాట. దీని లెంత్ ఎంత ఓన్లీ 4 + 3 7 మీన్స్ ఓన్లీ 2 లెంత్. నెక్స్ట్ 4 కూడా సబ్స్ట్రాక్ట్ చేసేద్దాం. ఇంక రిమైనింగ్ 3 ఉంటుంది అనమాట. సో 3ని సమ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఓన్లీ 3. అండ్ ఆల్సో 3 ఈజ్ లెస్ దాన్ 7. సో ఈ కేసులో మనం లెంత్ కనుక్కోవాల్సిన పని లేదు. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమేమి లెన్స్ వచ్చినాయి? లెన్స్ మనకి ఏమేమి వచ్చినాయి అంటే 4 వచ్చింది, 4 3 3 2. దీంట్లో మినిమం ఎంత? మినిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2. సో అందుకని మనకి ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే 2 వచ్చిందనమాట. ఓకే, అక్కడ మనకి ఇందాక మినిమం లెంత్ ఎంత వచ్చింది? లెన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేశాక నార్మల్గా లెన్స్ అయితే 4 4 3 3 2 వచ్చింది. అండ్ మినిమం లెంత్ ఈజ్ 2. అండ్ మనం కనుక్కోవాల్సింది కూడా మినిమం లెంతే. అందుకని ఇక్కడ అవుట్పుట్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఆల్సో నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 4, 4. ఇక్కడ మనం ఇందాకలా ఎగ్జాంపుల్ చెక్ చేసినట్లు ఈ ఎగ్జాంపుల్ కూడా చెక్ చేసినట్లయితే మనకి మినిమం లెంత్ ఎంత వస్తుందంటే 1 వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ 3లో మనం ఇచ్చిన నెంబర్స్ అన్నీ యాడ్ చేసినా సరే టార్గెట్కి ఈక్వల్ అవ్వదు. టార్గెట్ మనం అచీవ్ చేయలేం. సో దానికోసం మనం ఏం రిటర్న్ చేస్తున్నాం 0 రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే 3 డిఫరెంట్ సినారియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ ఏమో ఓన్లీ ఒక నెంబర్ యాడ్ చేస్తే చాలు మనకు టార్గెట్ వస్తుందని. అండ్ ఆల్సో థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇచ్చిన అన్ని నెంబర్స్ యాడ్ చేసినా సరే మనకు టార్గెట్ రాకపోతే ఏం చేయాలి. అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ నెంబర్స్ యాడ్ చేస్తే టార్గెట్ వస్తుంది. అండ్ టార్గెట్ వచ్చినప్పుడు మనం మినిమం లెంత్ కనుక్కొని మినిమం లెంత్ ఎలా రిటర్న్ చేస్తామని ఈ 3 ఎగ్జాంపుల్స్ మనకి ఆ 3 డిఫరెంట్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఒకసారి టాపిక్స్ చూసినట్లయితే స్లైడింగ్ విండో, ప్రిఫిక్స్ సమ్, బైనరీ సెర్చ్ అండ్ యారే. ఇది మనం ఏం చేస్తామంటే మనం ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఎగ్జాంపుల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం 2 చూసాం ఫస్ట్ ఎలిమెంట్. అండ్ దెన్ టార్గెట్ కంటే తక్కువ ఉంది. నెక్స్ట్ ఏం చేసాం నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేసాం. టార్గెట్ కంటే తక్కువ ఉంది, నెక్స్ట్ యాడ్ చేసాం. అలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనకు టార్గెట్ కంటే ఎక్కువ కానీ ఈక్వల్ కానీ ఉందో అప్పుడు ఏం చేసుకుంటూ వచ్చాం డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాం. ఈ మెథడ్ని మనం ఏమంటామంటే స్లైడింగ్ విండో అంటాం అనమాట. అండ్ ఆల్సో మనం వేరియబుల్గా అంటే ఎప్పుడు యాడ్ చేస్తున్నామో తెలియదు, ఎప్పుడు సబ్స్ట్రాక్ట్ చేస్తున్నామో తెలియదు. అండ్ యాడ్ చేసే నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో అవి కూడా ఫిక్స్డ్ కాదనమాట, డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే వేరియబుల్ స్లైడింగ్ విండో టెక్నిక్ అని అంటాం. ఈ వేరియబుల్ స్లైడింగ్ విండో టెక్నిక్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎడిషన్ చేస్తున్నాం కదా. ఎడిషన్ చేయడానికి ఎడిషన్ స్టోర్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం. డైరెక్ట్ ఎడిషన్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. అండ్ దెన్ మనం ఏం చేయాలి మినిమం లెంత్ రిటర్న్ చేయాలి. సో మినిమం లెంత్ అని ఇంకొక వేరియబుల్ తీసుకోండి. అండ్ మినిమం లెంత్ స్టార్టింగ్లో ఏం తీసుకుంటాం మినిమం లెంత్ స్టార్టింగ్లో 0 తీసుకుంటే మనకి 0 నుంచే స్టార్టింగ్ రిటర్న్ చేయాల్సి వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే మినిమం లెంత్ అనేది -∞ తీసుకుందామండి. -∞ తీసుకుంటే అదే మ్యాక్సిమం మినిమం అవుతుంది. సో మినిమం లెంత్ ఏం తీసుకుంటామంటే మ్యాక్సిమం తీసుకుందాం. మ్యాక్సిమం తీసుకున్నప్పుడు మీన్స్ ఇఫ్ ఒకవేళ 100 తీసుకున్నాం అనుకోండి, 100 తీసుకున్నప్పుడు ఏమవుతుంది
దానికంటే తక్కువ ఇంకొకటి ఉన్నా సరే మనకి అది మినిమం లెంత్ అయిపోతుంది అనమాట. సో దానికోసం ఏం తీసుకోండి, మనం ప్లస్ ఇన్ఫినిటీని మినిమం లెంత్ కింద ఇనిషియలైజ్ చేద్దామండి. నెక్స్ట్ మనం స్టార్టింగ్ ఎలిమెంట్ రెఫరెన్స్ తీసుకోవాలి కదా, స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో స్టార్టింగ్ ఎలిమెంట్ రెఫరెన్స్ కోసం ఒక వేరియబుల్ తీసుకుందాం. సపోజ్ దాన్ని లెఫ్ట్ అనుకోండి, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎలిమెంట్ కోసం రైట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకొని లూప్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాం అనమాట. ఫర్ రైట్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎంతవరకు లూప్ చేయాలి, నమ్స్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంతవరకు లూప్ చేసేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎడిషన్ని మనం అప్డేట్ చేస్తాం. ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ. అండ్ దెన్ యాడ్ చేసిన తర్వాత ఎడిషన్ అనేది గ్రేటర్ దెన్ టార్గెట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. సో గ్రేటర్ దెన్ టార్గెట్ ఉన్నంత వరకు ఏం చేయాలి, మనం ఒక నెంబర్ని డిలీట్ చేసుకుంటూ రావాలి. ఎంతవరకు డిలీట్ చేయాలో తెలియదు కాబట్టి మనం వైల్ లూప్ తీసుకుంటాం. సో ఎడిషన్ అనేది టార్గెట్ కంటే గ్రేటర్ దెన్ కానీ ఈక్వల్ కానీ ఉన్నంత వరకు ఏం చేయాలి, మనం లెంత్ క్యాలిక్యులేట్ చేసేయాలన్నమాట. సో లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, మనం ఏదైతే ఫస్ట్ రెఫరెన్స్ పెట్టుకున్నామో ఆ రెఫరెన్స్లోంచి స్టార్టింగ్లో ఏదైతే రెఫరెన్స్ ఉందో ఆ రెఫరెన్స్ని తీసేస్తే మనకి లెంత్ అనేది వస్తుందన్నమాట. సో మనకు ప్రెజెంట్ ఉన్న రెఫరెన్స్ రైట్ అయితే స్టార్టింగ్లో పెట్టుకున్న రెఫరెన్స్ ఏంటి, లెఫ్ట్. అండ్ ఇట్ ఈస్ 0 బేస్డ్ ఇండెక్స్ కాబట్టి మనం +1 యాడ్ చేసుకుంటాం యాక్యురేట్గా లెంత్ రావడానికి. ఓకే, అండ్ దెన్ ఎడిషన్ చేసినప్పుడు టార్గెట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం స్టార్టింగ్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేసేయాలి. సో అది రిమూవ్ చేయడం కోసం లెఫ్ట్ అనే వేరియబుల్ని యూజ్ చేస్తాం అనమాట. లెఫ్ట్ అనే వేరియబుల్ యూజ్ చేసి సింపుల్గా మనం అది రిమూవ్ చేసేస్తాం. అండ్ రిమూవ్ చేశాక లెఫ్ట్ అనేది 0 దగ్గరే ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మనం నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ కూడా అప్డేట్ అవ్వాలి. సో లెఫ్ట్ మనం అప్డేట్ చేస్తాం. అండ్ అప్డేట్ చేశాక మనకి మినిమం లెంత్ అనేది మొత్తం క్యాల్కులేట్ అయిపోతుంది అనమాట. క్యాల్కులేట్ అయ్యాక ఏం చేయాలంటే మనం లెంత్ రిటర్న్ చేసేయాలి. ఇఫ్ ఒకవేళ ఏమి మనం ఫౌండ్ అవ్వకపోతే ఏం రిటర్న్ చేసేయాలి, 0 రిటర్న్ చేసేయాలి. సో రిటర్న్ 0 ఎప్పుడు రిటర్న్ చేసేయాలి, ఇఫ్ మినిమం లెంత్ అనేది ఏం చేంజ్ అవ్వకపోతే. మనం స్టార్టింగ్లో ఏదైతే తీసుకున్నామో అదే కనుకుంటే మనం సింపుల్గా 0 రిటర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. అదే రాస్తాం ఇక్కడ. సపోజ్ లెంత్ అనేది మినిమం లెంత్ అనేది ఇన్ఫినిటీయే ఉందనుకోండి, 0 రిటర్న్ చేసే, లేదంటే సింపుల్గా మినిమం లెంత్ రిటర్న్ చేసే అని రాస్తాం. ఎల్స్ మినిమం లెంత్. ఓకే, ఒకసారి మనం ఇది రన్ చేసి చూద్దామండి. అండ్ ఇది ఒక లూప్ కదా, క్లాస్ ఫంక్షన్ లోపల రాసుకోండి. యా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. యా, ఇక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఫ్లోట్, FLOAT ఫ్లోట్, ఏ రాయలేదు. ఓకే, నో సబ్మిట్ చేద్దామండి. ఐ అనేది మనం డిఫైన్ చేయలేదు. ఓకే, రైట్, మనం రైట్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, సో రైట్ డిఫైన్ చేసుకుంటాం. ఇంకెక్కడన్నా ఐ రాసామా, లేదు, ఐ రాయలేదు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దామండి. యా, కనిపిస్తున్న 3 పబ్లిక్ టెస్ట్ కేసెస్కి 3 పాస్ అయిపోయినాయి. సో ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. ఇక్కడ ఒకసారి దీని టైం కాంప్లెక్సిటీ చూసినట్లయితే సింపుల్గా మనం ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి 16 టెస్ట్ కేసెస్, 17 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. అండ్ రిమైనింగ్ టెస్ట్ కేసెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మినిమం లెంత్ ఉంది కదా, మినిమం లెంత్కి మనం అప్డేట్ చేస్తున్నాం, బాగానే ఉంది. బట్ మినిమంని మనం అప్డేట్ చేయాలి. సో ఉన్న లెంత్లో మినిమం లెంత్ కామా ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్, ఆ రెండింటిని కంపేర్ చేసి ఆ రెండింటిలో ఏదైతే మినిమం ఉంటుందో దాన్ని మనం అప్డేట్ చేస్తే అప్పుడు మనకు మినిమం లెంత్ వస్తుంది అనమాట. ఇక్కడికి ఎక్స్పెక్టెడ్ 2 అయితే మనకి 3 వస్తుంది, ఎందుకంటే మనం మినిమం లెంత్కి డైరెక్ట్ లెంత్ ఎంత అయితే ఉందో సబ్ అరే లెంత్ దాన్ని అసైన్ చేసేస్తున్నాం, దాన్ని అసైన్ చేసేస్తున్నాం. దాన్ని అసైన్ చేయకుండా కంపేర్ చేసుకొని అప్పుడు అసైన్ చేస్తే మనకి మినిమం లెంత్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇది స్లైడింగ్ విండో, వేరియబుల్ స్లైడింగ్ విండో టెక్నిక్ యూజ్ చేసి స్మాల్ ప్రాబ్లం. ఇక్కడ చూసినట్లయితే
21 టెస్ట్ కేసెస్కి 21 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయినాయి అండ్ ఓన్లీ 7 మిల్లీ సెకండ్స్ తీసుకుంది అనమాట. ఓకే, ఈ సొల్యూషన్లో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.